ప్రతి ఒక్క చోట వినే మాట బ్రేకప్ బ్రేకప్ బ్రేకప్. ఏ రిలేషన్లో అయినా ఖచ్చితంగా కావాల్సింది ఏంటి అని అంటే అడ్జస్ట్మెంట్, అండర్స్టాండింగ్, కమిట్మెంట్, కాంప్రమైజ్. సో బ్రేకప్ ఈజీగా చేసేస్తున్నారు, దాని తర్వాత ప్రాసెస్ ఏదైతే ఉందో మూవ్ ఆన్ అనే ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుంది. ఆ పెయిన్ వారం రోజులు, వారం 10 రోజులే ఉందంటే దట్ ఈస్ పెయిన్. ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ 5-6 వీక్స్, దట్ ఈస్ డిప్రెషన్. ద మోస్ట్ ఇంపార్టెంట్, మై ఫేవరెట్ థింగ్, నేను ఈరోజు స్ట్రాంగ్గా నేను మీ ముందు ఈరోజు నిలబడడానికి 3 థింగ్స్ ఇన్ మై లైఫ్ ఆర్ యోగా అవ్వనివ్వండి, జిమ్ అవ్వనివ్వండి, రన్నింగ్ అవ్వనివ్వండి. దిస్ ఆల్ థింగ్స్ ఆర్ ప్లస్ పాయింట్స్ ఇన్ మై లైఫ్. యూ విల్ బికమ్ మెంటల్లీ స్ట్రాంగ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ కౌన్సిలర్ రచిత మైనంపల్లి గారు. నమస్కారం రచిత గారు. నమస్తే లాస్య. సో ఇప్పుడు ప్రతి ఒక్క చోట వినే మాట బ్రేకప్ బ్రేకప్ బ్రేకప్. సో బ్రేకప్ ఈజీగా చేసేస్తున్నారు, దాని తర్వాత ప్రాసెస్ ఏదైతే ఉందో మూవ్ ఆన్ అనే ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుంది. డిప్రెషన్లోకి వెళ్తున్నారా, లేకపోతే వాళ్ళు చాలా బాధలో పెయిన్లో ఉంటున్నారా, వాళ్ళకే అర్థం కావట్లేదు. ఆ ప్రాసెస్ని ఎలా మనం ఫేస్ చేయాలి? బ్రేకప్ మీద సాంగ్సే వచ్చాయి కదా. సో బేసికల్గా ప్రతి చోట నేను తెలుగులో చూసినది అంటే బ్రేకప్ని కూడా భలే సెలబ్రేట్ చేసుకుంటూ పాటలు పెట్టడము, అంటే దాన్ని కూడా ఎంజాయ్ చేయాలి అనేది బాగా చూపించారు కొన్ని మూవీస్లో. శ్యామలా శ్యామలా అని ఒక సాంగ్ ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కదా, నితిన్ అనుకుంటా, ఐ డోంట్ నో. సో ఎందుకు నాకు అది తట్టింది సడన్గా మీరు అడగగానే అంటే, బేసికల్గా బ్రేకప్ అనేది ఎవరికైనా అంటే అంటే చాలా పెయిన్ఫుల్లే, మానసికంగా చాలా హర్ట్ అయ్యేది. అంటే ఒక మనిషి మన జీవితంలోంచి ఇప్పుడు మన ఇంటికి చాలామంది వచ్చారు చుట్టాలు, వాళ్ళు 10 రోజులు ఉన్నారు, వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుంది. దట్ ఈస్ పెయిన్. అబ్బా వ్యాక్యూమ్ ఉంది, అలా అని ఆగిపోతామా? ఆగిపోం. లైఫ్ షుడ్ మూవ్ ఆన్. సో హౌ యూ విల్ కంపేర్ విత్ దట్, విత్ ఈ ప్రేమ బ్రేకప్ అని. మీరు బ్రేకప్ అన్నారంటే ఖచ్చితంగా మోస్ట్లీ ఇట్ ఈస్ లైక్ ప్రేమదే తీసుకుందాం. ఎందుకంటే ఫ్రెండ్షిప్ బ్రేకప్స్ కూడా ఉంటాయి లాస్య. నేను ఇప్పుడు ఫ్రెండ్షిప్ బ్రేకప్స్ అనేది చాలా పెద్ద టాపిక్, బికాజ్ బీయింగ్ ఇన్ అ కమ్యూనిటీ అరౌండ్ ఈ జెండర్, ఇప్పుడు మా లేడీస్లో కానీ ఇట్లా చూస్తూ ఉంటాను కదా, పెయిన్ఫుల్. ఇట్ ఈస్ వెరీ అండర్ రేటెడ్ ఫ్రెండ్షిప్ బ్రేకప్స్. ఫ్రెండ్షిప్ బ్రేకప్స్ ఆర్ వెరీ అండర్ రేటెడ్ టాపిక్ అనుకుంటున్నారు, కానీ సర్టన్లీ వీ హ్యావ్ టు డూ వన్ వీడియో ఆన్ దిస్. బిఫోర్ దట్, మీరు ఎక్కువగా ఒక పెద్ద పీట వేసి అడిగే టాపిక్ ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ బ్రేకప్పే. కాబట్టి నేను దానికే స్ట్రైట్ అవే ఆన్సర్స్ చెప్పాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే, ఆ ప్రాసెస్ అయిపోయింది. బ్రేకప్ అవ్వక ముందు అంటే నేను వేరే వీడియో చెప్తాను. అయిపోయింది అని అడిగారు కాబట్టి దీంట్లో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పించుకోకండి. అంటే మీరు ఏదో అంటే లైక్ ఆ ఎమోషన్ని ఫీల్ అవ్వండి ఎప్పుడు కానీ. ఏ ఎమోషన్ కానీ వెన్ యూ అబ్జార్బ్, ఫీల్, రెడ్యూస్ అవుతుంది. ఇఫ్ యూ డూ వన్ థింగ్ అని, యాంగర్ మేనేజ్మెంట్కి మనం ఏం చెప్తాం, కోపం వస్తుంది, కోపం రావడం సహజము, తప్పు అని చెప్పట్లే. కోపం వచ్చినప్పుడు కాస్త లోపలికి వెళ్ళు అని చెప్తున్నాం, అంటే పక్కకెళ్ళు. ఆ ఎమోషన్ని, కోపం ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చింది, దీనివల్ల నేను ఎలా రియాక్ట్ అవ్వాలి అని నువ్వు ఎప్పుడైతే ఆ ఎమోషన్ని అబ్జార్బ్ చేస్తావో, రియాక్షన్ బదులు రెస్పాన్స్ వస్తుంది. గ్రేట్, అర్థమైందా? సో నువ్వు ఈ విషయంలో బ్రేకప్లో కూడా అబ్జార్బ్ చేసుకో ఎమోషన్ని. నీకు జనరల్గా పెయిన్ అనుకోండి, మీకు ఆ పెయిన్ అవుతుంది. కొంతమంది తొందరగా మూవ్ ఆన్ అయిపోయి ఉంటారు, అది వాళ్ళకి పెయినే. ఎందుకంటే వాళ్ళ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఎనర్జీ కానీ మేబీ కొంచెం తక్కువ ఉండొచ్చు, లేదు అంటే హ్యాండ్లింగ్ తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఆ పెయిన్ వారం రోజులు, వారం 10 రోజులే ఉందంటే దట్ ఈస్ పెయిన్. ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ 5-6 వీక్స్, దట్ ఈస్ డిప్రెషన్. ఓకే, సో నువ్వు పెయిన్లో ఉన్నావా, డిప్రెషన్. అదే పెయిన్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళ డే టు డే లైఫ్ ఆగదు. దో దేవర్ క్యారింగ్, ఆ పెయిన్ని అనుభవిస్తూనే వాళ్ళు డే టు డే లైఫ్ని ప్రాసెస్ చేస్తూ ఉంటారు నార్మల్గా. అంటే కొంచెం కష్టతరమైనా సరే పుష్ చేసుకొని కమాన్ ఆగద్దు కదా, ఎందుకంటే మన మీద ఆధారపడి చాలా జీవితాలు ఉంటాయి. అమ్మా నాన్న ఉంటారు, చదువు ఉంటుంది, నువ్వు జాబ్ అయితే జాబ్ దగ్గర ఉంటారు, టీం ఉంటుంది, లేకపోతే బాస్ ఉంటాడు. సో యూ నీడ్ టు ప్రాసెస్. నువ్వు ఇది పార్ట్ ఆఫ్ లైఫ్.
ఇదే లైఫ్ కాదు అని గమనించే ఒక వివేకం కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. అందరూ కొంతమంది అలాగే ఎమోషనల్ ఫూల్స్ కూడా ఉంటారు. నేను చాలా ఎమోషనల్లీ వీక్ లాస్య. బట్ నా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నేను టేక్ ఓవర్ చేసిందంటే ఓకే, ఎమోషన్స్ రావద్దు, నేను బండబారిపోతానా, నేను చెడు అయితే చచ్చినా గాను నేను ఇలాగే ఉంటాను. బికాజ్ నేను అదే మనిషి, నా టెక్నాలజీ అది, నా బాడీ తత్వము, నా మైండ్, నా బిహేవియర్ అది. నువ్వు మేడం మీరు మళ్ళీ మోసపోరంటే ఖచ్చితంగా మోసపోతా, ఫ్రెండ్స్ తోటో రిలేషన్లో. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎలా బయటకు వస్తావు, ఈ రిలేషన్ నుంచి ఏం నేర్చుకున్నావు, వెరీ ఇంపార్టెంట్. మిస్టేక్స్ చేయకుండా ఉండవు. డూ మోర్ మిస్టేక్స్ బట్ డోంట్ డూ సేమ్ మిస్టేక్. వైజ్ పీపుల్ టోల్డ్ డోంట్ డూ సేమ్ మిస్టేక్, దెన్ ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లం. డూ డిఫరెంట్ మిస్టేక్ బికాస్ ఇట్ ఈస్ అ లెర్నింగ్ లెసన్. దట్స్ హౌ నేను గ్రో అయ్యా. అంటే మేడం అన్ని తప్పులే చేశారంటే కాదు, చూసి నేర్చుకోవచ్చు కొన్ని, ఇంకొకళ్ళు తప్పు చేస్తుంటే. సో అలా నీ పెయిన్ నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతున్నావా, నువ్వు మూవ్ ఆన్ అవుతున్నావా, హ్యాండిల్ చేసుకోగలుగుతున్నావా, ఇంకొకటి ఏదైనా నేర్చుకొని బయటపడుతున్నావా అనేది ఇది పెయిన్. అది డిప్రెషన్ అంటే వీళ్ళు అస్సలు అంటే దే కాంట్ కమ్ అవుట్. వారాలు ఆ చీకటి గదిల్లో ఉండి అసలు ఒక స్నానం ఉండదు, ఒక నిద్ర ఉండదు వాళ్ళకి, ఎవ్వరు మందిలో కలవరు, ఫ్రెండ్స్లో కలవరు, ఫంక్షన్స్కి రారు, మంచి వెల్ డ్రెస్డ్ ఉండరు. సో ఒక రకమైన షాబీ వాళ్ళ లైఫ్ అంతా లోపలికి అఘాతంలోకి పోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఒకసారి బయటకు వస్తే దే విల్ సీ వండర్స్, దే విల్ డూ వండర్స్ అబ్సల్యూట్లీ. సో ఐ థింక్ ఇది కూడా నేను ఎగ్జాంపుల్ తీసుకుంటా. దట్స్ హౌ ఐ ఆల్వేస్ టెల్. నా రిలేషన్ తోటి మేబీ నాకు నా ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి, నా వ్యూవర్స్ మేబీ నేను ట్రూత్ఫుల్గా చెప్తాను అనే కావచ్చు. బికాస్ కరెక్ట్ చెప్పారు లాస్యా మీరు ఇప్పుడు. వెన్ యూ కమ్ అవుట్, వెన్ యూ హ్యాండిల్ దట్ ప్రాబ్లమ్స్ కదా, no one in the world can stop you. That's why నేను ఈ ఇన్స్పిరేషన్, ఈ మోటివేషన్ ఇంత గట్టిగా మీకు చెవుల్లో గుడిగట్టుకొని చెప్పేది అంటే కమ్ ఆన్ గెటప్. ఎందుకంటే నువ్వు ఈ ఒక్క రిలేషన్ దగ్గరే ఆగిపోతే ఇంకా చాలా ఉంది బాస్ జీవితంలో నేర్చుకునేది, చూసేది, చేసేది చాలా ఉంది. సో కాబట్టి వీళ్ళు ఏంటంటే అయితే ఎక్కువ తింటారు, లేకపోతే మొత్తం తినరు. తిండి మొత్తం ఎక్కువ ఓవర్ ఈటింగ్ అన్న చేస్తారు, లేకపోతే ఫుడ్ లేకుండా ఉంటారు, లేకపోతే ఎప్పుడు నిద్రలోనే మత్తులోనే ఉంటారు, లేకపోతే అస్సలు నిద్రపోదు. బికాస్ దే వాంట్ టు ఎస్కేప్ థింగ్స్. ఎక్కడో ఇప్పుడు అక్కడ వచ్చే హ్యాపీ ఫీలింగ్, లవ్ హార్మోన్లో వచ్చే మంచి కిక్ ఏదైతే ఉందో ఫుడ్లో వస్తుంది, నిద్రలో వస్తుంది. దే చూస్ దట్. మంచివి చెయ్యరు చూడండి, ఏది చదువుకోవడమో ఇంకేదో అక్కడ కూడా వస్తుంది, కానీ దానికి కొంచెం ఫిజికల్గా చెయ్యాలి కదా, అంటే వీళ్ళు లేసి చెయ్యాలి కదా, చెయ్యకుండా మగత్తగా ఉండేటి ఈ రెండు. అందుకనే లేజీగా అయిపోతున్నారు. మిడిల్ ఏజ్ ఆర్ బికమింగ్ లేజీ అని ఒక ఆర్టికల్ చదివాను. సో స్కేరీ. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లో వీళ్ళకి ఎప్పుడైతే ఇలాంటి కనిపిస్తున్నాయి, ఓన్గా కనిపిస్తున్నాయి, సెల్ఫ్ అవేర్నెస్ ఉంది, ప్లీజ్ రీచ్ అవుట్ టు ద సపోర్ట్ ఇమ్మీడియట్గా. లేదు మీ దగ్గరున్న మీకు కావాల్సిన వాళ్ళు, మీ కూతురా, మీ కొడుక, మీ చెల్లె, మీ అక్క, మీ ఫ్రెండా, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ హెల్ప్ దెమ్, రీచ్ అవుట్ టు దెమ్. ఎందుకంటే మీరు ఫ్రెండ్ అని నిరూపించుకుని మీరు అమ్మ, మీరు నాన్న, మీరు చెల్ల, మీరు అక్క అని మీరు కరెక్ట్గా ఆ ఒక రైట్ని మీరు వాళ్ళను కరెక్ట్గా గనక యూజ్ చేసి వాళ్ళని బయటకు తీసుకురాగలితే అప్పుడు ఆ రిలేషన్కి ఒక అందం వస్తుంది. సో కాబట్టి సీక్ సపోర్ట్ ఆర్ హెల్ప్ ఫ్యూ పీపుల్. మీరు సెల్ఫ్గా అవేర్నెస్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే, కష్టతరమైనా సరే, ద మోస్ట్ ఇంపార్టెంట్ మై ఫేవరెట్ థింగ్, నేను ఈరోజు స్ట్రాంగ్గా నేను మీ ముందు ఈరోజు నిలబడడానికి 3 థింగ్స్ ఇన్ మై లైఫ్ ఆర్ ప్రియారిటీ, ఎక్సర్సైజ్, ఖచ్చితంగా వర్కౌట్ విల్ మేక్ యూ టు డూ. ఎట్లా అంటే బౌన్స్ బ్యాక్, మీరు ఇందాక అన్నారు కదా స్ట్రాంగ్ పర్సన్గా రాగలుగుతారంటే వర్కౌట్. యోగా అవ్వనివ్వండి, జిమ్ అవ్వనివ్వండి, రన్నింగ్ అవ్వనివ్వండి, దిస్ ఆల్ థింగ్స్ ఆర్ ప్లస్ పాయింట్స్ ఇన్ మై లైఫ్. యూ విల్ బికమ్ మెంటల్లీ స్ట్రాంగ్. సో దెన్ దాంతో పాటు కాంప్లిమెంటరీ ఏంటి అని అంటే కనుక ఫుడ్. వెన్ యూ ఈట్ రైట్ ఫుడ్, హెల్దీ ఫుడ్, నేనేమి డైటింగ్ చెయ్యమని చెప్పట్లేదు, ఇంట్లో కుక్ చేసిన ఫుడ్ మీరు ఎప్పుడైతే తింటారో మీరు ఆటోమేటిక్గా మీ ఎమోషన్స్, ఆ పెయిన్ ఎమోషన్స్ తక్కువయ్యి హ్యాపీ ఎమోషన్స్ పైకి రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా గుడ్ ఫుడ్. నిద్ర కూడా మీకు ఇష్టమైన వాళ్ళతోటి స్పెండ్ చేయటము, మీకు ఇష్టమైన హాబీస్ని మీరు నేర్చుకోవటము, మీకు ఇష్టమైన కామిక్ షోని చూడటము, మీకు ఇష్టమైన ఒక నేచర్లో ఎక్కువసేపు బలవంతం మీకు మూడ్ లేదు, బట్ యూ ట్రై టు గో విత్ ఎ గుడ్ డ్రెస్,
మంచిగా మేకప్ గీకప్ చేసుకొని మంచి డ్రెస్ వేసుకొని వాకింగ్కి నేచర్లో వెళ్ళండి. టేక్ గుడ్ పిక్. ఇవన్నీ ఇష్టం లేకుండా అయినా సరే చెయ్యండి. మీకు మందులు ఇష్టమా మెడిసిన్? కానీ వేసుకోవాలి కదా, గుర్తు పెట్టుకొని వేసుకోవాలా. యూ విల్ బికమ్ బెటర్. ఎస్, దీస్ ఆర్ ద మెడిసిన్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ద డిప్రెషన్, టు హ్యాండిల్ బ్రేకప్. ఎప్పుడూ వెధవా లేకపోతే అమ్మాయినా అబ్బాయినా మిమ్మల్ని కాదనుకొని వదిలేస్తే వాళ్ళు లాస్ ఫీల్ అవ్వాలి కదా. యూ హ్యావ్ టు షో దాట్ ఇట్స్ దేర్ లాస్. లేదు నువ్వు మిస్టేక్ చేస్తే వదిలేళ్ళారు, వెళ్ళిపోయారు, ఇంక అయిపోయింది. నవ్ యూ కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఓకే, దీస్ ఆర్ ద పాయింట్స్. షట్, నా వల్లే వెళ్ళింది, నేను ఇలా చేయకుండా ఉండాల్సి వచ్చింది. బీ ప్రిపేర్, లెర్న్ లెసన్స్, గెట్ ఓవర్ దట్ ఎమోషన్స్. దేనివల్ల నువ్వు హర్ట్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోయారో వాటిని నువ్వు కరెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ రిలేషన్ విల్ బికమ్ బెటర్ కదా. యూ విల్ బి ఇంప్రూవైజ్డ్ వర్షన్ అండ్ అబ్సల్యూట్లీ ఇంకా టఫ్ అయ్యి ఉంటావు కాబట్టి మంచిగా ప్రేమ చేస్తావు. ఇంకా ఆ రిలేషన్ నేను వదిలిపెట్టిపోయే ప్రసక్తే లేదు. అంతే. కంట్రోలబుల్స్, నాన్ కంట్రోలబుల్స్ మీద వర్క్ చేయండి. మీరు ఏం కంట్రోల్ చేయగలుగుతారు, ఏం కంట్రోల్ చేయలేదు, వెళ్ళిపోయిన వాళ్ళని ఆపలేదు, అది వాళ్ళ కర్మ. నువ్వు మంచోళ్ళవైతే నీకోసం అద్భుతమైన పర్సన్ వెయిటింగ్లో ఉంటారు. సో నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఇది ఎప్పుడు అవుతుందంటే సెల్ఫ్ ఇమేజ్ లేకపోవడము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడము, సెల్ఫ్ ఎస్టీమ్ లేకపోవడం వల్ల వచ్చి సెల్ఫ్ లవ్, సెల్ఫ్ ఇమేజ్ బిల్డ్. నేను అనే మనిషి ఈరోజు తల దించుకొని నేను చూస్తున్నాను, నేనే తప్పు చేశా. నౌ యూ స్టార్ట్ కరెక్టింగ్. లేదు మ్యామ్, నేనైతే అసలు ఎంత ప్రేమ చేశా, ఇంత ఇన్వెస్ట్ చేశా, ఇంత రియల్గా ఉన్నా, ఇంత హానెస్టీగా ఉన్నా, ఇంత ట్రూత్ఫుల్గా ఉన్నా, ఇట్స్ దేర్ లాస్. అసలు నీకు పెయినే కాకూడదు. అంతే. పెయిన్ మనుషులం కదా, బాధేస్తుంది. నేను అదే చెప్తున్నాను, ఆ పెయిన్ని అబ్జార్బ్ చేసుకొని హ్యాండిల్ చేసుకొని దాంట్లోంచి బయటకు వచ్చే ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన అమ్మ నాన్నతో కానీ, లేకపోతే ఫ్రెండ్స్తో కానీ, లేకపోతే ఒక మంచి టూర్, లేకపోతే ఒక మంచి ప్లేసెస్ ఉంటాయి, దైవం ఉండే డెవోషనల్ ప్లేసెస్ కానీ, హీలింగ్ ప్లేసెస్, నేచురల్ అంటే నువ్వు బీచ్లకు కానీ, లేకపోతే హిమాలయ అట్లాంటివి ఉంటాయి కదా. ఎంత డిస్కవర్ చేస్తాం తెలుసా వెన్ యు ఆర్ అలోన్. Discover yourself. What exactly you are looking for. You will get an answer. Then you can really show to the world. So kabattike breakup anedi it's an experience. What can be better? బ్రేకప్ కాలేదు అని అంటే బ్రేకప్ కాకుండా భరించుకుంటూ ఉండే రిలేషన్ కంటే అమ్మ ఇది బ్రేకప్ అయిందే బెటర్ అని అనిపించే రిలేషన్సే పోతాయి. కాబట్టి నీలో కరెక్షన్ ఉంటే నువ్వు చేసుకో. ఎదుటి మనిషి వల్ల పోయినట్టయితే కనుక అబ్సల్యూట్లీ సంథింగ్ బిగ్ ఈజ్ నైస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నీ ప్లాన్స్ వర్కౌట్ అయితే సూపర్, నీ ప్లాన్స్ వర్కౌట్ కాకపోతే ఇంకా బెటర్. ఎందుకంటే డివైన్ భగవంతుడు నీకు అద్భుతమైన ప్లాన్ రచించి పెడతాడు. సో ట్రస్ట్ ఆన్ డివైన్ ప్లాన్స్ అని నేను చెప్తాను. సో దీని ప్రకారం అందరికి అర్థమైంది ఏంటంటే పడాలి, లెగాలి, ఓడాలి, గెలవాలి, బ్రేకప్ అవుతుంది, మళ్ళీ లవ్ చేయాలి, యూ విల్ గెట్ అ బెటర్ ఆప్షన్, బెస్ట్ ఆప్షన్. ఐశ్వర్య వచ్చిందో అని ఒక చిరంజీవి ఒక సినిమాలో చెప్పారు కదా. కానీ అలా అని చెప్పేసి మాటికి అందరికీ బ్రేకప్లు చెప్పుకుంటే మూవ్ ఆన్ అవ్వకండి. బికాజ్ ఎక్కడైతే ఎలా అయితే మనకు డయాబెటీస్, ఇన్సులిన్ ఖతమైపోతే డయాబెటీస్ వస్తుందో అట్లాగే మీకంటూ ఒకటే లెక్క ఉంటుంది, ఇంతమంది అని ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ దొరకరు. సో కాబట్టి వచ్చిన వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకుంటూ కాస్త అడ్జస్ట్మెంట్లు కాస్త అలా చేసుకుంటూ ముందుకెళ్తేనే ఏ రిలేషన్లో అయినా ఖచ్చితంగా కావాల్సింది ఏంటి అని అంటే అడ్జస్ట్మెంట్, అండర్స్టాండింగ్, కమిట్మెంట్, కాంప్రమైజ్. ఇవి లేని రిలేషన్స్ ఉండవు. అది ఫ్రెండ్షిప్ అనుకో, అమ్మా నాన్న అనుకో, ఈ లవ్ అనుకో, ఏదైనా అనుకోనివ్వండి, హస్బెండ్ అండ్ వైఫ్ అనుకోనివ్వండి. సో ఈ మంత్రాలను మీరు ఖచ్చితంగా, ఈ పడావులను ఖచ్చితంగా దాటాల్సిందే. సో ఇంకా బ్రేకప్లోనే ఉన్నాను, ఇవి విన్నా కూడా, ఈ వీడియో చూసిన తర్వాత కూడా నేను ఇంకా డిప్రెషన్లోనే ఉన్నా, దీని నుంచి బయటకు రాలేకపోతున్నానంటే పర్సనల్ కౌన్సిలింగ్ కూడా రచిత గారు ఇస్తారు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ బ్రేకప్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ లాస్య.